అడవి గుట్టలో ఏం జరిగింది తెలుసుకోవాలంటే నేడే చూడండి కానిస్టేబుల్ కనకం వెబ్ సిరీస్ మీ ఈటీవీ విన్ యాప్లో ఫస్ట్ ఎపిసోడ్ ఫ్రీ. నమస్కారం, ఈటీవీ న్యూస్కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. కామారెడ్డి మెదక్ జిల్లాలో అపార నష్టాన్ని మిగిల్చిన వరద, ఇళ్లలోకి చేరిన బురద, పాడైన సామాగ్రి చూసి బోరుమంటున్న ప్రజలు. భారీ వర్షాలకు 28 జిల్లాల్లో దెబ్బతిన్న పంటలు, మొత్తం 2,20,443 ఎకరాల్లో పాడైనట్టు ప్రభుత్వానికి వ్యవసాయ శాఖ నివేదిక. రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు. కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చ. ప్రజెంటేషన్ ఇచ్చేందుకు అనుమతి కోరిన బీఆర్ఎస్. ఏపీలో అంతర్జాతీయ స్థాయిలో ఫుడ్ ప్రాసెసింగ్ ఎకో సిస్టమ్ ఉందన్న చంద్రబాబు. అవకాశాలను అందుకోవాలని విశాఖ సదస్సులో పిలుపు. రిషికొండ ప్యాలెస్ ను పరిశీలించిన పవన్, అప్పుడే పెచ్చులు ఊడుతున్నాయని వెల్లడి. తక్షణమే మరమ్మతులు అవసరమని స్పష్టీకరణ. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకు కుట్ర. చంపితే డబ్బే డబ్బంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో. సరికొత్త శిఖరాలకు భారత్ జపాన్ ద్వైపాక్షిక బంధం. వచ్చే 10 ఏళ్లలో 6 లక్షల కోట్ల పెట్టుబడులు పెడతామని ప్రకటించిన జపాన్ ప్రధాని. దేశ ప్రజలందరికీ ఏఐని అందుబాటులోకి తేవడమే లక్ష్యమన్న ముఖేష్ అంబానీ. రిలయన్స్ ఇంటెలిజెన్స్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడి. కుండపోతగా కురిసిన వర్షంతో వరదలు పోటెత్తగా కామారెడ్డి పట్టణం కోలుకోలేని విధంగా నష్టపోయింది. వాగులు, వంకలు, కాలనీలను ముంచెత్తి అపార నష్టాన్ని మిగిల్చాయి. వరద తగ్గుముఖం పట్టిన తరువాత ఇళ్లకు చేరుకున్న ప్రజలు తమ ఇళ్ల పరిస్థితిని చూసి బోరుమంటున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. కుండపోత వర్షంతో వరద గుప్పిట చిక్కుకున్న కామారెడ్డి పట్టణంలోని జిఆర్ కాలనీ, హౌసింగ్ బోర్డు కాలనీలు బురదతో దర్శనమిస్తున్నాయి. 2 రోజులుగా పునరావాస కేంద్రాలలో తలదాచుకున్న బాధితులు తమ ఇళ్లకు చేరుకుని బోరుమంటున్నారు. ఇళ్లల్లో పేరుకున్న బురదను ట్యాంకర్లు, మోటార్లతో తొలగిస్తున్నారు. వరదల వల్ల భారీగా నీరు చేరటంతో ఇంట్లోని సామాగ్రి, బీరువాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, మంచాలు, కుర్చీలు, దుస్తులు, వంట సామాగ్రి, గ్యాస్ సిలిండర్లు ఇలా అన్ని నీటిలో తడిచిపోయాయి. ఎలక్ట్రానిక్ వస్తువులు పనికి రాకుండా పోయాయి. నీటిలో తడిచిన సామాగ్రిని బయటికి తీసి ఆరబెట్టారు. 2 రోజుల వ్యవధిలో తమ పరిస్థితి దారుణంగా తయారైందని బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏమీ మిగలలేదండి. ఇది మిగిలింది, ఇది పనికొస్తుందని ఏమీ లేదు. అన్నీ పాడైపోయినాయి. గ్యాస్ సిలిండర్లో ఉన్న గ్యాస్ తప్ప అన్నీ పాడైపోయినాయి. ఏమీ మిగలలేదు. ఒకటే కోరుకుంటున్నాం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ టైం ఇలాంటి రిపీట్ కాకుండా చూసుకోవాలి. ఏదైనా ఉన్నా ముందుగా అలర్ట్ చేసి, ఇప్పుడు నష్టపోయిన వాళ్ళకి ప్రభుత్వం నుంచి ఎంత మేరకు వాళ్ళు సపోర్ట్ చేయగలుగుతారో అంత మేరకు సపోర్ట్ చేయాలి. అసలు ఇంట్లో ఏ వస్తువు, ఎలక్ట్రానిక్ డివైస్ కానీ, క్లాత్స్ కానీ ఏది కూడా యూజ్ లేకుండా అయిపోయింది సార్. ఒక వస్తువు లేకుండా కట్టుబడుతూ బయట రోడ్ మీదకి వచ్చేసినాం సార్. కామారెడ్డి పెద్ద చెరువు ఎగువన ఉన్న తిమ్మపల్లి చెరువు తెగడంతో పెద్దవాగుకు వరద పోటెత్తిందని బాధితులు చెబుతున్నారు. పెద్దవాగు పరివాహక ప్రాంతం కబ్జాకు గురికావడం కూడా వరద పోటెత్తడానికి కారణమని అంటున్నారు. ఇప్పటికే అయినా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కాల్వను కూడా కబ్జా చేసి అదంతా చేయడం ద్వారా కూడా ఈ ఉపద్రవం జరిగిందని నేను భావిస్తున్నాను. ఇప్పుడు కూడా ఇది బ్రిడ్జి దగ్గర కూడా అది కాల్వ అంతా కొట్టుకుపోయింది. అది ఇప్పటికైనా ఆ హద్దులు నిర్ణయించి ఆ కాల్వను సాఫ్ చేయగలరని మా యొక్క కాలనీ తరఫున నేను కోరుకుంటున్నాను. పెద్దవాగు ఉధృతితో హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన కార్లు కొట్టుకుపోయాయి. కాలువ పక్కనే వినాయక విగ్రహాలు తయారు చేసి అమ్మడానికి సిద్ధంగా ఉంచగా అవి కూడా వరద విలయానికి నామరూపాలు లేకుండా పోయాయి. కామారెడ్డి సిరిసిల్ల రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. రాజీవ్ పార్కు ఎదురుగా నాలా ధ్వంసం కావడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
నిజామాబాద్ జిల్లాలోనూ వరద ప్రభావంతో తీవ్ర నష్టం వాటిల్లింది. సాలూర, బోధన్, నవీపేట మండలాల్లోని పలు గ్రామాలు వరదలో చిక్కుకున్నాయి. కోస్లీ శివార్లోని కోళ్ల ఫారాన్ని వరద ముంచెత్తడంతో 9,000 కోళ్లు మృత్యువాత పడ్డాయి. బోధన్లో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో చెరువులు, వాగులు, కుంటలు నిండుకుంటలా మారాయి. హంగర్గా మార్గంని ఎస్ఆర్ఎస్పీ వెనుక జలాలు చుట్టుముట్టాయి. నిజాం సాగర్ గేట్లు ఎత్తడంతో సాలూరలోని మంజీర నదికి వరద ప్రవాహం పెరిగి ఖాజాపూర్, హున్సా, మందన్న గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. ముంపులో చిక్కుకున్న వారిని సాలూరలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు అధికారులు తరలించారు. గత రాత్రి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి నిర్మల్ జిల్లాలో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తానూరు మండలంలోని కొలూర్, బోల్సా, మహాలింగి గ్రామాల్లోకి వరద చేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. లో లెవెల్ వంతెనలు, రోడ్లపై వరద ప్రవహిస్తోంది. బైంసా మండలంలోని గుండెగం వద్ద రంగారావు ప్రాజెక్టు బ్యాక్ వాటర్తో మహాగం, చాతా గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. కుబీర్లో విఠలేశ్వరాలయం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం చుట్టూ వరద చేరింది. బాసర మండలంలోని టాక్లీ గ్రామానికి వెళ్లే రోడ్డు కోతకు గురై అంబులెన్స్ చిక్కుకుపోయింది. బాసర వద్ద పుష్కర ఘాట్లోని చివరి మెట్టు ఆనుకుని గోదావరి ప్రవహిస్తుండగా భక్తులను పుణ్యస్నానాల కోసం అనుమతించడం లేదు. అమ్మవారి ఆలయం నుంచి గోదావరి వెళ్లే మార్గంలో 3 లాడ్జులు, ఓ భవనం జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఆయా భవనాల్లో ఉన్న 15 కుటుంబాలకు చెందిన 30 మంది వరకు పై అంతస్తులోకి వెళ్లారు. హరిహర కాటేజ్ వరద నీటిలో చిక్కుకోగా పోలీసులు, రెవెన్యూ అధికారులు అందులో చిక్కుకున్న 2 కుటుంబాలను జేసీబీ సాయంతో బయటకు తీసుకొచ్చారు. కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో వరదలతో కొట్టుకుపోయిన రహదారులకు మరమ్మతు పనులు ముమ్మరంగా చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా కేశంపల్లి వద్ద 44వ నెంబర్ జాతీయ రహదారిపై బ్రిడ్జికి తాత్కాలికంగా మరమ్మతులు చేసి వాహనాలను అనుమతిస్తున్నారు. బ్రిడ్జిని పూర్తిస్థాయిలో పునరుద్ధరిస్తామని తెలిపారు. భారీ వర్షాలకు సిద్దిపేట జిల్లా జప్తి లింగారెడ్డిపల్లిలో తుంగ చెరువు కట్టకు పడిన గండిని అధికారులు యుద్ధ ప్రాతిపదికన పూడ్చారు. రెవెన్యూ, పంచాయతీరాజ్, పోలీసు అధికారులు కలిసి మట్టితో పూడ్చివేశారు. జేసీబీతో చదును చేయించారు. వినాయక విగ్రహాన్ని కొనేందుకు వచ్చి హవేలీ గన్పూర్లో చిక్కుకున్న 8 మంది చిన్నారులను స్వగ్రామాలకు పంపేందుకు తీవ్రంగా ప్రయత్నించిన ఆర్మీ బృందం కలెక్టర్ ఆదేశాలతో నిలిపివేశారు. వరద ఉధృతి ఎక్కువగా ఉన్నందున కలెక్టర్ ఆదేశాలతో చిన్నారులను మెదక్లోని పునరావాస కేంద్రానికి తరలించారు. భారీ వర్షాలు, వరదల వల్ల తెలంగాణలోని 28 జిల్లాల్లో పంటలకు నష్టం జరిగిందని వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. రాష్ట్రంలోని 270 మండలాలు, 2,463 గ్రామాల్లో పంటలు దెబ్బతిన్నాయని తెలిపింది. వర్షాల వల్ల వరి, పత్తి, మొక్కజొన్న, టమోటా, కంది, పెసర, జొన్న, వేరుశెనగ, ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లినట్లు వెల్లడించింది. దాదాపు 2,20,443 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఈ పంట నష్టంపై జిల్లాల వారీగా ప్రభుత్వానికి వ్యవసాయ శాఖ నివేదిక సమర్పించింది. 1,09,626 ఎకరాల్లో వరి, 60,080 ఎకరాల్లో పత్తి, 16,036 ఎకరాల్లో మొక్కజొన్న, 6,751 ఎకరాల్లో కంది, 116 ఎకరాల్లో వేరుశెనగ, 6,751 ఎకరాల్లో సోయాబీన్, 639 ఎకరాల్లో ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లినట్లు తెలిపింది. ఫుడ్ ప్రాసెసింగ్ విధానాలపై పునరాలోచన చేయాల్సిన సమయం ఇదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ట్రేడ్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా టీపీసీఐ ఆధ్వర్యంలో విశాఖలో నిర్వహించిన ఇండియా ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఐఎఫ్ఎం సదస్సులో పాల్గొన్న సీఎం ఫుడ్ ప్రాసెసింగ్, బేవరేజ్, ఆక్వా రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను సీఎం వివరించారు. ఏపీలో ఉన్న అపారమైన అవకాశాలను వివరించి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. ఏపీలో అంతర్జాతీయ స్థాయిలో ఫుడ్ ప్రాసెసింగ్ ఎకోసిస్టమ్ ఉందన్నారు. వచ్చే 5 ఏళ్లలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో 1,00,000 కోట్ల మేర పెట్టుబడులు సాధిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. వ్యవసాయాన్ని లాభదాయకంగా, సుస్థిరంగా మార్చడమే తన లక్ష్యమని సీఎం అన్నారు. There is lot of opportunities in food processing. If you see Andhra Pradesh, we are contributing nearly 9% of food processing in India. That is $50 billion as on today. As on today, single state I can claim very proudly, 35% GSTP is coming from agriculture. That is only from Andhra Pradesh, no other state. So I wanted to effectively impress upon you, come to Andhra Pradesh, do your business, lot of opportunities for all of you. As on today, food processing industries, we are having more than 6,000 units. Food habits have been changed. One is urbanization, one is per capita income. We wanted to go demand-driven agro-processing products, not only producers-driven.
విశాఖ తొందరలోనే టెక్నాలజీ హబ్గా తయారవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. విశాఖకు త్వరలోనే డేటా సెంటర్ రాబోతోందని చెప్పారు. విశాఖలో డబుల్ డెక్కర్ బస్సులను సీఎం ప్రారంభించారు. ప్రజాప్రతినిధులతో కలిసి ఆర్కే బీచ్, కాళీమాత దేవాలయం నుంచి బీచ్ రోడ్డు వరకు చంద్రబాబు ప్రయాణం చేశారు. ఆర్కే బీచ్ నుంచి తొట్లకొండ వరకు బీచ్ రోడ్లో ప్రయాణానికి అనుకూలంగా ఈ పర్యాటక బస్సులు ఏర్పాటు చేశామని సీఎం పేర్కొన్నారు. మొత్తం 16 కిలోమీటర్లు పర్యాటక ప్రాంతాల్లో ఈ ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులు తిరుగుతాయన్నారు. 24 గంటల పాటు ప్రయాణించేలా టికెట్ ఛార్జీని 500 రూపాయలుగా నిర్ణయించారన్న ఆయన పర్యాటకుల సౌలభ్యం కోసం సగం మొత్తాన్ని ప్రభుత్వం భరిస్తుందని తెలిపారు. ఇదంతా కూడా 24 గంటలు 500 రూపాయలు అన్నారు కానీ మా విశాఖపట్నానికి 500 కాదు. అవసరమైతే ఆ సబ్సిడీ మేము కూడా ఇస్తాం. 250 రూపాయలకే పెట్టాం. అంటే 250 రూపాయలకి 24 గంటల్లో ఈ బీచ్ అంతా తిరిగే అవకాశం ఉంటుంది. తొందరలోనే విశాఖపట్నం ఏషియాకి టెక్నాలజీ హబ్ గా తయారు కాబోతుంది. డేటా సెంటర్ ఇక్కడికి వస్తుంది. సీ కేబుల్ వేస్తారు. ఇక్కడి నుంచి ప్రపంచానికి అనుసంధానం జరుగుతుంది. తద్వారా భారతదేశానికి ఇది ఒక టెక్నాలజీ హబ్ గా తయారవుతుందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ జై హింద్. గతంలో రుషికొండలో టూరిజం రిసార్ట్స్ ఉన్నప్పుడు 7 కోట్ల రూపాయల ఆదాయం వచ్చేదని, ఇప్పుడు ఎలాంటి ఆదాయం రాకపోగా భవనాల నిర్వహణకే అదనంగా వెచ్చించాల్సి వస్తోందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. విశాఖలోని రుషికొండ భవనాలను జనసేన శాసనసభాపక్షంతో కలిసి పవన్ పరిశీలించారు. రుషికొండ ప్యాలెస్ వైభోగాలను తెలుసుకుని పవన్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అనంతరం మాట్లాడిన పవన్ భవనాల్లో కొన్ని చోట్ల పెచ్చులు ఊడిపోతున్నాయన్నారు. ముందు ఈ భవనాలకు సేఫ్టీ ఆడిట్ చేయించాలని పవన్ తెలిపారు. రుషికొండ భవనాలను ఎలా వినియోగించాలనే దానిపై సీఎం చంద్రబాబుతో చర్చించి ఈ శీతాకాలలోపు నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. సో లోపలికి వెళ్ళి కూర్చొని మేము చూస్తున్నప్పుడు పెచ్చులు ఊడిపోతా ఉన్నాయి. ఆ సీఎం ఆఫీస్ బ్లాక్ లో పైకప్పు పడిపోయింది, నీళ్లు లీక్ అవుతున్నాయి. ఒకటి బిల్డింగ్స్ అన్ని సేఫ్టీ ఆడిట్ జరగాలి. ఆ సేఫ్టీ ఆడిట్ జరిగిన వెంటనే ఎట్లా దీని ఆదాయ మార్గాలు పెంచాలి. టూరిజం శాఖ ప్రాపర్టీ ఇది షుడ్ రిమైన్ యాజ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రాపర్టీగా ఉండాలని మా అందరి కోరిక. దుబాయ్ ఇస్ అ మైస్ డెస్టినేషన్ అంటారు. అలాగే వైజాగ్ ఇది మన మీటింగ్స్ కానీ, లేదంటే ఏదైనా పెట్టుబడులు పెట్టడానికి ఇన్సెంటివ్స్ ఇవ్వడానికి కానీ, కాన్ఫరెన్స్ పెట్టుకోవడానికి, లేదంటే ఎగ్జిబిషన్స్ పెట్టుకోవడానికి, వీటన్నిటికీ కూడా డెస్టినేషన్ మ్యారేజ్ వీటన్నిటికీ ఉంటుంది. దాంట్లో భాగంగానే దీన్ని మైస్ ఈవెంట్ టోటల్ పాలసీలు దీన్ని పెడితే బాగుంటుందని కోరిక. భోగాపురం విమానాశ్రయం రానున్న రోజుల్లో శంషాబాద్ ఎయిర్పోర్టుకు గట్టి పోటీ ఇస్తుందని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. విశాఖలోని నోవాటెల్ హోటల్లో జరిగిన ఏరోస్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్ సిఐఐ సదస్సులో మంత్రి నారా లోకేష్ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో కలిసి పాల్గొన్నారు. భోగాపురం విమానాశ్రయాన్ని అత్యాధునిక వసతులతో నిర్మిస్తున్నామని తెలిపారు. స్పష్టమైన విజన్ ఉంటేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని, ఏపీలో పెట్టుబడులు పెట్టేవారికి తమ ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తున్నామని లోకేష్ వివరించారు. But I just wanted to stress on 3 specific things. One is visionary leadership. 2 is team that can actually execute it. The third one is we are a startup state. And believe me, Bhogapuram, we will one-up it, we will do better, and we will make it a destination on the eastern seaboard. Another example is Google is going to build one of the largest data centers here in Visakhapatnam. Once you sign with Andhra Pradesh, it's no longer your project, it is our project. We want you to invest here in Andhra Pradesh. But believe me, Andhra Pradesh will be one state that will actually prove that we can actually grow as a state at 15% CAGR year on year. పాఠశాలలు, కళాశాలలు, ప్రొఫెషనల్ కోర్సులు బోధించే కళాశాలల్లో విద్యార్థులు, బోధనా సిబ్బందికి ఫేషియల్ రికగ్నిషన్ తప్పనిసరి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ముఖ గుర్తింపుతో హాజరు శాతం మెరుగుపడటంతో పాటు ప్రొఫెషనల్ విద్యా సంస్థల్లో లోటుపాట్లను అరికట్టవచ్చని చెప్పారు. విద్యాశాఖపై బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం సమీక్ష నిర్వహించారు. విద్యాశాఖ పరిధిలో అదనపు గదులు, వంటగదులు, మూత్రశాలలు, మరుగుదొడ్లు, ప్రహరీల నిర్మాణం వేర్వేరు విభాగాల్లో చేపట్టడం సరికాదని, ఒకే విభాగం కింద ఉండాలన్నారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్న విద్యా సంక్షేమ వసతుల అభివృద్ధి సంస్థ ఈడబ్ల్యూఐడిసి కిందనే రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థల నిర్మాణాలు కొనసాగాలని ఆదేశించారు. ఈడబ్ల్యూఐడిసికి అవసరమైన ఇంజనీరింగ్, ఇతర సిబ్బందిని ఇతర విభాగాల నుంచి వెంటనే డెప్యూటేషన్పై తీసుకోవాలని సూచించారు. మధ్యాహ్న భోజన బిల్లులు గ్రీన్ ఛానల్ ద్వారా చెల్లించాలని తెలిపారు. విద్యా సంస్థల్లో క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలని, అవసరమైతే కాంట్రాక్టు పద్ధతిన పీఈటీలను నియమించే అంశాన్ని పరిశీలించాలన్నారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి జరగనున్నాయి. రేపు ఉదయం 10:30 గంటలకు శాసనసభ మండలి సమావేశాలు ప్రారంభం కానుండగా తొలుత ఇటీవల మరణించిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్కు సంతాపం ప్రకటిస్తారు. ఈ సమావేశాల్లోని ఉపసభాపతి ఎంపిక, కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చ జరగనుంది. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో అధికారులతో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ బండ ప్రకాష్, అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఇతర ఉన్నతాధికారులు, అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు. సభ్యులు అడిగే ప్రశ్నలకు మంత్రులు సమాధానం ఇచ్చేందుకు అనువుగా సమాచారాన్ని సిద్ధంగా ఉంచాలని అధికారులకు స్పీకర్ స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై వాస్తవాలు చెప్పేందుకు అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ శాసనసభాపక్షం కోరింది. ఈ మేరకు స్పీకర్ గడ్డం ప్రసాద్ను కలిసి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వినతి పత్రం అందించారు. కాళేశ్వరంపై అవాస్తవాలను ప్రచారం చేస్తూ అపోహలు కల్పించే ప్రయత్నం చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. తెలంగాణను అన్నపూర్ణగా తీర్చిదిద్దిన మాజీ సీఎం కేసీఆర్ కృషిని తప్పుదోవ పట్టించేలా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హన్మకొండ జిల్లా కిలావరంగల్ తహసీల్దార్ బండి నాగేశ్వరరావును ఏసీబీ అరెస్టు చేసింది. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలపై ఆయనను అరెస్టు చేశారు. హన్మకొండలోని నాగేశ్వరరావు ఇళ్లు, ఆయన స్వస్థలమైన ఖమ్మం జిల్లా చింతకానిలో అధికారులు ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలు 5 కోట్లకు పైగా ఆస్తుల్ని గుర్తించారు. 1,15,00,000 విలువైన స్థిరాస్తి పత్రాలు, 1,42,98,500 రూపాయల విలువైన వ్యవసాయ భూమి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. 70 తులాల బంగారు నగలు, 1,791 గ్రాముల వెండి, 34,78,000 విలువైన వాహనాలు, 3,28,195 రూపాయల విలువైన చేతి గడియారాలు, 16,43,803 రూపాయల విలువైన గృహోపకరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ సోదాలు ముగిసిన వెంటనే నాగేశ్వరరావును అరెస్టు చేశారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి హత్యకు భారీ కుట్ర జరిగినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో వైరల్గా మారింది. కోటంరెడ్డిని చంపితే డబ్బే డబ్బంటూ వీడియోలో మాటలు ఉన్నాయి. కోటంరెడ్డి హత్యకు కొందరు రౌడీ షీటర్లు కుట్ర పన్నినట్లు ప్రచారం జరుగుతుండగా ఈ కుట్ర వెనుక రౌడీ షీటర్ శ్రీకాంత్, అతడి అనుచరుడు జగదీష్ ఉన్నారని టీడీపీ వర్గాలు అంటున్నాయి. మద్యం తాగిన తర్వాత రౌడీ షీటర్లు జగదీష్, మహేష్, వినీత్ మాట్లాడుకున్నారని కోటంరెడ్డి అనుచరులు చెప్పారు. హత్యకు కుట్ర వెనుక వైసీపీ పెద్దల హస్తం ఉందని టీడీపీ కార్యకర్తలు అనుమానిస్తున్నారు. ఈ వీడియోపై ఉద్వేగానికి గురైన కోటంరెడ్డి తనకు మంత్రి పదవి కంటే తనకు ప్రాణాలే ముఖ్యమని అన్నట్లు తెలిసింది. పార్టీ నాయకత్వానికి సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎన్నిసార్లు రాలేదు, ఎన్నిసార్లు పరగలేదు నేను నీకోసం. జంట హత్యల కేసులో వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులకు హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఈ కేసులో రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకటరామరెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం గుండ్లపాడుకు చెందిన టీడీపీ నాయకులు జవిశెట్టి వెంకటేశ్వర్లు, జవిశెట్టి కోటేశ్వరరావుల హత్య కేసులో పిన్నెల్లి సోదరులు 6, 7 నిందితులుగా ఉన్నారు. ఈ ఘటనలో పిన్నెల్లి సోదరుల పాత్ర ఉందని పోలీసుల తరపున అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టులో వాదనలు వినిపించారు. ఓ రెస్టారెంట్లో సమావేశమై నిందితులు హత్యకు కుట్ర పన్నారని, ఈ హత్య ఘటనలో పాల్గొన్న వారితో పిన్నెల్లి సోదరులు ఫోన్లో మాట్లాడారని ఏజీ వాదించారు. ఇందుకు సంబంధించిన సాంకేతిక ఆధారాలు ఉన్నట్లు తెలిపారు. సర్పంచ్ పదవికి పోటీ చేస్తే తాము మద్దతిస్తామని ఈ కేసులో మొదటి నిందితుడికి పిన్నెల్లి సోదరులు హామీ ఇచ్చినట్లు ఏజీ వివరించారు. సార్వత్రిక ఎన్నికల వేళ పోలింగ్ కేంద్రంలోకి చొరబడి ఈవీఎంను పగలగొట్టిన చరిత్ర పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఉన్నట్లు వివరించారు. అయితే రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే పిటిషనర్లను ఇరికించారని వారి తరపు న్యాయవాది వాదించారు. ఈ వాదనలు విన్న కోర్టు పిన్నెల్లి సోదరులు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను కొట్టివేసింది. భారత్ జపాన్ ద్వైపాక్షిక బంధం సరికొత్త శిఖరాలకు చేరింది. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా వచ్చే 10 ఏళ్లలో 6 లక్షల కోట్ల రూపాయల మేర భారత్లో పెట్టుబడులు పెట్టనున్నట్లు జపాన్ ప్రకటించింది. ఈ పర్యటనలో మోదీ జపాన్ ప్రధాని షిగేరు ఇషిబాతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాలు హెచ్చరికలు చేస్తున్న వేళ ఇరు దేశాల ప్రత్యేక వ్యూహాత్మక ప్రపంచ భాగస్వామ్యాన్ని మరింత విస్తృతం చేసుకోవాలని తీర్మానించాయి. రక్షణ, వాణిజ్య, నవకల్పన రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత పెంపొందించుకోవాలని నిర్ణయించారు.
వెల్లడించారు. ఈ మేరకు 13 ఒప్పందాలు కుదిరాయి. సెమీకండక్టర్లు, కీలక ఖనిజాలు, బ్యాటరీ సరఫరా, చైన్ భాగస్వామ్యం, ఆర్థిక భద్రతలో సహకారం వంటి అంశాల్లో అవగాహన కుదుర్చుకున్నాయి. డిజిటల్ పార్ట్నర్షిప్ 2.0, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో పరస్పరం తోడ్పాటు అందిపుచ్చుకోవాలని నిర్ణయించినట్లు మోదీ చెప్పారు. పెట్టుబడులు, ఇన్నోవేషన్, ఆర్థిక భద్రతపై వచ్చే 10 ఏళ్లకు మార్గసూచీని ఖరారు చేసినట్లు తెలిపారు. ఉగ్రవాదం, సైబర్ భద్రతపై ఇరు దేశాలు ఒకే రకమైన ఆందోళనలో ఉన్నట్లు వివరించిన మోదీ రక్షణ, తీర ప్రాంత భద్రతను బలోపేతం చేసుకోవడంపై పరస్పరం అభిప్రాయాలు పంచుకున్నట్లు వెల్లడించారు. भारत और जापान एक फ्री, ओपन, पीसफुल, प्रॉस्परस एंड रूल्स बेस्ड इंडो पैसिफिक के प्रति पूरी तरह से प्रतिबद्ध है. मानते हैं कि जापानी टेक्नोलॉजी एंड इंडियन टैलेंट आर अ विनिंग कॉम्बिनेशन. जहां हम हाई स्पीड रेल पर काम कर रहे हैं, वहीं नेक्स्ट जनरेशन मोबिलिटी पार्टनरशिप के अंतर्गत पोर्ट्स, एविएशन और शिप बिल्डिंग जैसे क्षेत्रों में भी तेजी से प्रगति करेंगे. चंद्रयान 5 मिशन में सहयोग के लिए इसरो और जाक्सा में बनी सहमति का हम स्वागत करते हैं. దేశంలో అతిపెద్ద టెలికాం ఆపరేటర్ రిలయన్స్ జియో ఐపీఓ వచ్చే ఏడాది ప్రథమార్ధంలో రానుంది. ఈ మేరకు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ప్రకటించారు. ఆర్ఐఎల్ వాటాదారుల వార్షిక సమావేశంలో మాట్లాడిన ఆయన జియో ఐపీఓ కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. జేఐఓను ప్రారంభించి 10 ఏళ్లు కాగా ప్రస్తుతం వినియోగదారులు 50 కోట్లు దాటినట్లు వెల్లడించారు. జియో ప్లాట్ఫామ్లు ఫేస్బుక్, గూగుల్ వంటి 13 సంస్థల నుంచి ఇప్పటికే 1,52,056 కోట్ల రూపాయల మేర సమీకరించాయి. మరోవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను దేశ ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ముఖేష్ అంబానీ వివరించారు. ఇందుకోసం రిలయన్స్ ఇంటెలిజెన్స్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. పెద్ద ఎత్తున ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసేందుకు మెగా, గూగుల్తో భాగస్వామ్యం కానున్నట్లు వెల్లడించారు. గ్రీన్ ఎనర్జీతో గిగావాట్ స్కేల్ ఏఐ డేటా సెంటర్ల నిర్మాణం చేయనున్నట్లు వివరించారు. ఇప్పటికే గుజరాత్లోని జామ్నగర్లో ఈ డేటా సెంటర్ల నిర్మాణం ప్రారంభమైనట్లు ముఖేష్ అంబానీ తెలిపారు. విద్య, వైద్యం, వ్యవసాయం, వ్యాపార రంగాల్లో పెద్ద ఎత్తున ఏఐ వినియోగించేలా చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. అమెరికా 50% ప్రతీకార సుంకాలు విధించిన వేళ 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో దేశ స్థూల జాతీయోత్పత్తి జీడీపీ అద్భుత ప్రగతిని నమోదు చేసింది. 5 త్రైమాసికాల తరువాత 7% పైగా వృద్ధి రేటును నమోదు చేసింది. ఏప్రిల్, జూన్ త్రైమాసికంలో జీడీపీ 7.8% వృద్ధిని నమోదు చేసినట్టు వాణిజ్య శాఖ తెలిపింది. 2024-25 తొలి త్రైమాసికంలో ఇది 6.5% మాత్రమేనని గుర్తు చేసింది. తొలి త్రైమాసికంలో జీడీపీ వృద్ధికి ప్రధానంగా వ్యవసాయ రంగమే కారణమని జాతీయ గణాంక కార్యాలయం పేర్కొంది. 2024-25 తొలి త్రైమాసికంలో 1.5% వృద్ధి నమోదు చేసిన వ్యవసాయ రంగం ఈసారి 3.7% వృద్ధి చెందినట్టు వెల్లడించింది. అమెరికా టారిఫ్ల ప్రభావంతో విదేశీ సంస్థాగత మదుపర్లు పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగిన వేళ దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా 3వ రోజు నష్టపోయాయి. గత 2 సెషన్లలో 1,555 పాయింట్లు క్షీణించిన సెన్సెక్స్ ఇవాళ మరో 271 పాయింట్లు నష్టపోయింది. ఉదయం 80,011 పాయింట్ల వద్ద సెన్సెక్స్ ప్రారంభమైంది. ప్రారంభంలో మదుపర్ల మద్దతుతో సూచీ 80,311 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. సెషన్ ముగింపు దశలో అమ్మకాలు ఒత్తిడి ఎదుర్కొన్న సూచీ 79,742 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. చివరికి 79,810 పాయింట్ల వద్ద బీఎస్సీ సూచీ స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజీ సూచీ నిఫ్టీ 74 పాయింట్లు నష్టపోయి 24,427 పాయింట్ల వద్ద ముగిసింది.